రాజ్యాంగానికి ప్రమాదం ముంచుకు వస్తుందని ప్రజాస్వామిక హక్కులు హరించి వేస్తూ నియంతృత్వ ధోరణితో ప్రజా హక్కులకై చేస్తున్న ఉద్యమాలను అణచివేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు యువత పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురంలో మాజీ సర్పంచ్ రాసాల వెంకటేష్ యాదవ్ తొలి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజాస్వామిక హక్కులకు ముప్పు ఏర్పడుతోందని ఆరోపిస్తూ ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగం, రైతు, కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య, జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నరసింహతో పాటుగా సిపిఐ, సిపిఎం నాయకులు రాసాల వెంకటేష్ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఈరోజు బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఒక కమ్యూనిస్టు నాయకుడు ప్రజల యొక్క సమస్యల మీద జీవితాంతం పోరాడుతూ పీడిత వర్గాల తరఫున దోపిడీ రహిత సమాజం కోసం పోరాడేటటువంటి పోరాటంలో కామ్రేడ్ వెంకటేశం తన జీవిత అంతం వరకు కూడా ప్రజల తరఫున పోరాడి గ్రామ సర్పంచ్గా, అట్టగే రైతు నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు. అలాంటి కామ్రేడు ఆ యొక్క ఆశయాల్ని మళ్ళీ కొనసాగించడానికి ఇలాంటి సభలు నిర్వహిస్తున్నాం. అట్లాగే ఈనాడు పాలకులుగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగింది. కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగడం లేదు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉపాధి కూలీలకు పని లేనటువంటి స్థితిని తీసుకొస్తున్నారు. అట్లాగే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగుల మీద జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే అణిచివేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. యువత మీద, దేశ యువత మీద, పోరాడినటువంటి యువత మీద దాడులు చేయడం, అట్లాగే లాఠీ ఛార్జీలకు పాల్పడడం, ఆడపిల్లల బట్టలు చించేటటువంటి, అవమానించేటటువంటి పద్ధతుల్ని అనుసరించినటువంటి ఘటనలు చూస్తున్నాం. ప్రజల యొక్క సమస్యల మీద ఉద్యమాలు చేస్తుంటే వాటిని పరిష్కరించాల్సినటువంటి పాలకులు ఆ ఉద్యమాల్ని అణిచివేసి పోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ రకంగా సాధ్యం కాదనేటటువంటిది ఉద్యమాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలా. అట్లాగే దేశంలో ఈనాడు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ రాజ్యాంగానికి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితుంది. ప్రజాస్వామిక హక్కులు అమలు జరగడం లేదు. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుంది. వీటికి వ్యతిరేకంగా దేశ ప్రజానీకమంతా కూడా, యువత అంతా కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం పోరాడాలి. అట్లాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ అమలు జరగలేదు. ఉపాధి కూలీ, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటి హామీ అమలు జరగలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు. అట్లాగే ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు. పెన్షన్లు పెంచలేదు. అట్లాగే ప్రాజెక్టుల సమస్యను పరిష్కరించడం లేదు. రైతుల సమస్యలు పరిష్కరించడం లేదు. ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ప్రభుత్వం అనుసరిస్తే గత ప్రభుత్వాలకు చెప్పినటువంటి గుణపాఠాన్ని ప్రజలు ఈ ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సిపిఎం పార్టీ ఈ దేశంలో ఉండేటటువంటి పీడిత ప్రజల తరఫున పోరాడుతుంది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్య, వ్యాపారంగా ప్రజా ఉద్యమాలు పెరుగుతున్న సమయం ఇది. ఉత్తర భారతదేశంలో యువ కార్మికులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి సమరశీలమైనటువంటి పోరాటం సలుపుతున్నటువంటి కాలం ఇది. 20 లక్షల కుటుంబాలతో, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యానికి వ్యతిరేకంగా దేశంలో యువత 37 రోజుల పాటు సమరశీలంగా ఉద్యమించిన కాలం ఇది. సరిగ్గా ఇలాంటి సమయంలో కామ్రేడ్ వెంకటేష్ లాంటి మంచి కార్యకర్తలు, నాయకులు లేకపోవడం తప్పనిసరిగా ఒక లోటు. కానీ ఆ లోటును పూరించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు, నాయకుల మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజానికి ప్రత్యామ్నాయంగా సోషలిస్టు సమాజం కోసం యువత, కార్మికులు, రైతులు, కూలీలు ఉద్యమించాల్సినటువంటి సమయం ఇది. ఇలాంటి సమయంలో
కామ్రేడ్ రాసాల వెంకటేష్ చేసినటువంటి కృషిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ప్రజానీకం కూడా ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం.